అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరం ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది. వలసదారులపై అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తితో అక్కడ ప్రజలు రోడ్డెక్కి 3 రోజులు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. లాస్ ఏంజల్స్ నగరంలో గత 3 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం చేస్తున్న వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా ఇవి కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొంటూ భద్రతన్నాయి. అమెరికాలో వలస అధికారులను అరెస్టులు చేయడం ఈ ఆందోళనకు ప్రధాన కారణం. రోజుకు దాదాపు 2000 మందిని అరెస్టు చేస్తున్నారు. అయితే రోజుకు 3000 మందిని అరెస్టు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అరెస్టులకు వ్యతిరేకంగా చాలా మంది ప్రజలు, ముఖ్యంగా మెక్సికన్ జెండాలు పట్టుకుని రోడ్డెక్కుతున్నారు. ఇలా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు. ఈ హింసాత్మక ఘటనలలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు, సీసాలు విసిరారు. కొందరు ఆందోళనకారులు నగరంలోని ఓ ప్రధాన రహదారిని మూసేసి నడిచే కార్లకు నిప్పు పెట్టారు. ఆందోళనలను నియంత్రించేందుకు టియర్ గ్యాస్ వినియోగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, లాస్ ఏంజల్స్ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే మాత్రమే చెప్పొచ్చు. ఎందుకంటే వలసదారులపై కూడా అమెరికా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, అదేవిధంగా ఉన్నటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి ప్రజలు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అవి కాస్త కూడా ఉద్రిక్త పరిస్థితులకైతే దారితీస్తున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో ప్రధాన కారణం చూసుకుంటే మాత్రం అమెరికాలో ఉన్నటువంటి వలస అధికారులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారిని అరెస్టు చేయడంతో దీనికైతే ప్రధాన కారణం చెప్పొచ్చు. దాదాపుగా అక్కడ రోజుకు 2000 మందికి పైగా కూడా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అరెస్టులు చేయడంతో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఆ రోడ్లపైకి రావడం, అక్కడ ఉన్నటువంటి రహదారులను వెంబడి దిగ్బంధి చేయడం, అక్కడ వారంతా కూడా అక్కడ ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మెక్సికన్ సంబంధించినటువంటి జెండాలు పట్టుకొని కూడా నగరం ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో అవి కాస్త కూడా హింసాత్మకంగా మాత్రమే చెప్పొచ్చు. ఇక్కడ ఆందోళనకారులను అదుపు చేసేందుకైతే పోలీసులు వారందరూ కూడా అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వారిపై దాడులకైతే కూడా నిరసనకారులు అయితే పాల్పడతామని చెప్పొచ్చు. అక్కడ రాళ్లు, అదేవిధంగా ఇతర సంబంధించిన సీసాలతో కూడా వారిపై దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళందరినీ కూడా చెదరగొట్టేందుకు పోలీసులు అయితే కూడా లాఠీ చార్జ్ చేయడం, వారందరూ కూడా అదుపులోకి తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులకు సంబంధించిన ఉద్రిక్త పరిస్థితులు నెలకొకుండా ముందస్తుగానే పోలీసులు అక్కడ చుట్టుముట్టినా కూడా అక్కడ ఉన్నటువంటి నిరసనకారులు మాత్రం వేల సంఖ్యలో బయటకు రావడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొని చెప్పొచ్చు. అక్కడ ప్రాంతాన్ని మొత్తం కూడా దిగ్బంధం చేయడం, అదేవిధంగా కొన్ని హింసాత్మక ఘటనకైతే పాల్పొక్కని చెప్పొచ్చు. అక్కడ వివిధ సంబంధించిన ట్రావెల్ సంబంధించిన కార్లు, మిగతా సంబంధించిన బస్సులో కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టడం, అదేవిధంగా అటువంటి అద్దాలను కూడా ధ్వంసం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఒకసారిగా పరిస్థితి అయితే కూడా ఆందోళనకరంగా మారడం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి క్రమంలో పోలీసులు వారందరూ కూడా అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ టియర్ గ్యాస్ వినియోగించి అక్కడ అల్లర్లు జరగకుండా, అదేవిధంగా హింసాత్మకమైనటువంటి ఘటనలు ఉద్రిక్తం కాకుండా కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో అక్కడ దీనిపై కూడా ట్రంప్ కైతే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే వివరించడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించిన వివరాలు పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ట్రంప్ దీనిపై కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఉందో లాస్ ఏంజల్స్ నగరంలో ఒక గొప్ప నగరం అని, ఇక్కడ అక్రమ వలసదారులు, అదేవిధంగా ఇతర సంబంధించిన ఆందోళనకారులు, నేరస్తులు దీన్ని ఆక్రమించాలంటూ కూడా ట్రంప్ అయితే పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో వలసదారులు కూడా వారందరినీ కూడా కట్టడి చేసేందుకైతే ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వ సంస్థలు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అక్కడ లాస్ ఏంజల్స్ సంబంధించిన మేయర్ కూడా కరెన్ బాస్ కూడా ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలి, ప్రజలు కూడా ఆందోళన పాల్గొనద్దు, నిరసన కార్యక్రమంలో పాల్గొనద్దు కూడా వారైతే పేర్కొనడం జరిగింది. కానీ ఇక్కడ వారంతా కూడా వారికి ఒకటే నినాదంతో ఇస్తున్నారు. అక్కడ అక్రమ వలసదారులు అంటూ వారిపై కూడా వేటు వేయడం, అక్కడ వారందరూ కూడా అరెస్టుల పర్వం అయితే ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వేల సంఖ్యలో అరెస్టులు అయితే కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇది
నిరసన కార్యక్రమాలు 3వ రోజు దాటి 4వ రోజుకైతే చేరుకున్నాయి. దాదాపుగా ఇప్పటికే 10,000 మందికి పైగా వారందరినీ కూడా అరెస్టులు చేస్తున్నటువంటి క్రమంలో నిరసనకారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెక్సికోకు సంబంధించిన వారంతా కూడా ఒక ర్యాలీగా బయటికి రావడం, అక్కడ వారందరూ కూడా వ్యతిరేకంగా నినాదాలు చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదో కూడా ట్రంప్ తీసుకునే కొన్ని నిర్ణయాలపై కూడా అసంతృప్తితో ఉన్నట్టు వారంతా కూడా దీనిపై నిరసన తెలిపేందుకైతే నగరం ఉన్నటువంటి వీధుల్లోకి రావడం, వెళ్ళినటువంటి క్రమంలో వారందరినీ కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నటువంటి క్రమంలో కొన్ని హింసాత్మకమైనటువంటి ఘటనకైతే పాల్పడుతున్నటువంటి క్రమంలో వారందరినీ కూడా అరెస్టులు పర్వం అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి తరుణం కూడా ట్రంప్ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. అక్కడ వారంతా కూడా శాంతియుతంగా ఉండాలి, అక్కడ ఎలాంటి హింసకు పాల్పడకూడదు, అక్కడ ఆందోళన చేయకూడదు, అదేవిధంగా హింసకు పాల్పడవద్దని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో ఇటు ప్రజలైతే ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల మధ్య మాత్రం ఘర్షణ వాతావరణం అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి క్రమంలో ఎలా ఉంటుందో కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.